గాంధీ తాత అప్పట్లో ఏం చెప్తుండే అంటే ఎవడన్నా ఒక చెంప మీద కొడితే ఏం చెప్తుండే ఆయన ఇంకో చెంప చూపి అంటుండే. ఛత్రపతి శివాజీ భగత్ సింగ్ ఒక చెంప మీద కొడితే 100 కొట్టురు అంటుండే, బరాబర్ అంటుండే. అట్లా మనం కావాలి. గాంధీ తాతలకు ఉన్నాం అనుకో మనము కష్టం అవుతుంది. మీ అందరి లోపల ఛత్రపతి శివాజీ కావాలి. మీ అందరి లోపల ఒక ఛత్రపతి శివాజీ కావాలి అని అంటే చిన్నప్పటి నుండి రామాయణం మహాభారతం భగవద్గీత వంటివి మీరు చదవాలి. ఛత్రపతి శివాజీ నార్మల్ గా కాలేదు. చిన్నప్పటి నుంచి జీజాబాయి వాళ్ళ తల్లి సమర్థ రామదాసు గురువు ఆయనకి ఎప్పుడు ఒకటి ఇవే చెప్తుండే, రామాయణం మహాభారతం భగవద్గీత ఇవి చదువు అని చెప్పి ఆయనకి చదివిస్తే పట ఎంత దాడి అవుతుండే మన మీద అంటే మన గుళ్ళు కొట్టేసిపోయి కొన్ని లక్షల గుళ్ళు లాస్ అయిపోయినాం మనము. మన దగ్గర ఉన్న గ్రంథాలను లాస్ అయిపోయినాం మనము. అసలు మనం తిరగలేకపోతుండే. ఆ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజు మళ్ళీ కాషాయ జెండా ఎగిరేసి మన సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించిండు అని అంటే ఛత్రపతి శివాజీతో పాటు వాళ్ళ తల్లి జిజియాబాయి కారణం, దాంతో పాటు ఇంకొక కారణము సమర్థ రామదాస్ గారు. సమర్థ రామదాస్ గారు తెలుసా మీకు ఎవరు? ఛత్రపతి శివాజీ యొక్క గురువు. ఆయన ఒక రోజు మొత్తం అధర్మం చూసి చనిపోదాం అనుకునే టైంలో రాముడు ప్రత్యక్షం అవుతాడు. అధర్మం పెరిగిపోతుందని నువ్వు చనిపోతే ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడు? ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడు అని అంటే నువ్వు చనిపోవద్దు, నువ్వు ధర్మ స్థాపన చేయాలి, ధర్మవీరులను తయారు చేయాలి. ధర్మవీరులు అంటే ఎవరు? వీటిలో మీరు కూర్చురు, మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తారు, మీరు అందరూ ధర్మవీరులే. మీలాంటి వాళ్ళని తయారు చేయాలి, మంచిగా శక్తి ఉన్న వాళ్ళని తయారు చేయాలి. నువ్వు ఆ పని చెయ్యాలంటే చనిపోయేట అయినా అప్పుడు ఏం చేస్తాడు? చనిపోకుండా హిమాలయాలకు పోతాడు. హిమాలయాలకు పోయి ఆయన ఏం చేస్తాడంటే తపస్సు చేసి మొత్తం తపశక్తి కూడగొట్టుకొని రివర్స్ వస్తుంటే సాక్షాత్తు హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై హనుమంతుడు ఆయనకి కాషాయ వస్త్రాలు ఇస్తాడు. దాంతో పాటు ఒక కమండలము అదే విధంగా వాళ్ళు పట్టుకునేది ఒకటి ఇస్తాడు. అది ఇచ్చి సమర్థ రామదాసు గారు గల్లీ ఊరూరు తిరిగి హనుమంతుని యొక్క గుళ్ళు పెట్టిండు. ఇప్పుడు ప్రతి ఊర్లో హనుమంతుని గుడి ఉంటుందిగా. దానికి రీజన్ ఎవరో తెలుసా మీకు? వన్ ఆఫ్ ద రీజన్ సమర్థ రామదాసు గారు. ఈ రోజు ఇన్ని గుళ్ళు ఉన్నాయి హనుమంతునికి అంటే రీజన్ ఎవరు అంటే సమర్థ రామదాసు గారు. గుడే కాదు, గుడి పక్కన ఆయన ఒక వ్యాయామశాల కట్టిండు. వ్యాయామశాల ఎందుకు కట్టిండు అని అంటే నేను పోయి గుళ్ళో పూజ చేసుకుంటా రామ 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 అని చెప్పేసి. అవతల వచ్చి దాడి చేస్తే మనం ఊకోవద్దు కదా. ఏం చేయాలి? మనము రియాక్ట్ కావాలి. అందుకే మనము భక్తి అంటే స్పిరిచువల్ గానే కాదు మన దేహ దారిలో కూడా మంచిగా ఉండాలి అని చెప్పి పక్కన ఏం పెట్టిండు ఆయన? వ్యాయామశాలలు పెట్టిండు. ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి సమర్థ రామదాస్ గారు పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేస్తాడంటే ఒక చిట్టిలో రాసి సమర్థ రామదాస్ ఇట్లా బౌల్ పట్టుకుంటాడు. భిక్షకు పోతే ఆయన భిక్షలు వేసేస్తాడు. సమర్థ రామదాస్ గారు అది ఓపెన్ చేసి చూసి ఏముంటదంటే నా రాజ్యాన్ని నువ్వు తీసుకో అంటాడు శివాజీ మహారాజ్ సమర్థ రామదాస్ కి. సమర్థ రామదాస్ గారు అప్పుడు ఏం చెప్తారు అంటే నేను సాధువుని, నేను భిక్షువుని, నేను అడుక్కుంటాను, నేను నీ రాజ్యం ఏం చేయాలి? నా ప్రతినిధిగా నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించు. కాకపోతే నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఏం చేయాలి అంటే కాషాయ జెండా ఎగిరాలని చెప్పిండు. ఏం చెప్పిండు? అందుకే శివాజీ మహారాజ్ ఎక్కడ పోతే అక్కడ ఏం ఎగిరింది? కాషాయ జెండా ఎగిరింది. మన హిందువులం ఈ రోజు ఇంత ఓపెన్ ప్లేస్ లా మంచిగా ధైర్యంగా కూర్చున్నాము అని అంటే రీజన్ ఎవరు? సమర్థ రామదాస్ గారు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్. లిటరల్ గా బంగ్లాదేశ్ పాకిస్తానే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే నాకు తెలిసి దాదాపు అన్ని కూడా మనం ఉండకపోతుండే. మనం ఉంటుండే కానీ ఇట్లా ఉండకపోతుండే. మనం ఎట్లుంటుండే తెలుసా మీకు? అర్థమైతే ఎట్లుంటుండే మనకి? ఇది ఉంటుండేనా? ఉండకపోతుండే. పైన ఇది ఇంకోటి వస్తుండే. చాలా ఘోరాలు జరిగిపోతుండే భయ్. బంగ్లాదేశ్లో మీరు చూసిరు కదా, ఎంతమంది చూసారు బంగ్లాదేశ్లో? న్యూస్ చూసిరా మీరు? బంగ్లాదేశ్లో ఏమవుతుందో చూసారు కదా మీరు? అందుకే చెప్తున్నా, మనం మన ధర్మాన్ని రక్షించుకోకపోతే మన మీద దాడి అవుతుంది, మన దేవుళ్ళ మీద దాడి అవుతుంది. ఒక కొటేషన్ ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు అంటే తిండి మీద, బట్ట మీద, ఇల్లు మీద ధ్యాస పెడతాం కదా మనం అందరము. దాంతోపాటు సనాతన ధర్మం మీద కూడా మనము ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మనము తిండి తినగలుగుతాం. ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మనం వేసుకున్న బట్టలు మంచిగా ఉంటాయి. ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మన దేవాలయాలు, మన ఇల్లు సురక్షితంగా ఉంటాయని చెప్పేసి ఆ పెద్దనే చెప్పాడు. రీజన్ ఏందన్నా అంటే బంగ్లాదేశ్ రీజన్ చెప్పాడు. కాబట్టి మనం ఎవరిని ఆళ్ళని అది అని ఎవరు ఏ మతాలలో ఏమనదు. మనం ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నామో అనేది మనం అనుకోవాలి.